సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ ఈరోజు మీరు ఇండికేటర్స్ తోటి ఏ విధంగా లాస్ అవుతున్నారు, సో దానివల్ల మీకు యాక్యురసీ ఎంత మైనస్ ఉంటుంది అనేది నీకు ప్రాపర్గా నేను ఇక్కడ దానికి ఆపోజిట్గా నేను ట్రేడ్ చేసి చూపిస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇది కంప్లీట్గా స్టూడెంట్స్ యొక్క ప్రాక్టీస్ ఇమేజెస్ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా ప్రతి ఒక్క పిక్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో అన్ని పర్ఫెక్ట్ ట్రేడ్స్. సో ఈ విధంగా అంటే ఒక పేషెన్స్ అండ్ నాలెడ్జ్ మీరు ప్రాపర్గా యూజ్ చేస్తే ఏదైతే ప్రైజ్ యాక్షన్ క్యాండిల్స్టిక్ సైకాలజీ, సో ఈ విధంగా ఉంటుంది రిజల్ట్. సో ఇక్కడ మరి స్టూడెంట్స్ అడుగుతున్నారు సప్లై అండ్ డిమాండ్ చెప్పేసి. 100% అండి సప్లై అండ్ డిమాండ్ కూడా హైయర్లో కంప్లీట్గా నేను కోర్స్లో నేను యాడ్ చేస్తున్నాను. సో బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే 16, 17, 18 ఉందో సో చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేను అనేది మార్కెట్గా నేను స్టూడెంట్స్ యొక్క సజెషన్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళు అడిగే ఒక రిక్వెస్ట్ని బట్టి నేను 100%గా నేను కోర్స్లో నేను యాడ్ చేస్తూనే ఉంటాను. సో కంప్లీట్ ఏదైతే 1,999 ఉందో అంతే, ఇక మళ్ళీ రీపేమెంట్ అని లేదు. అంటే కొంతమంది అడుగుతున్నారు సార్ దీనికైనా పే చేయాల్సిందే, అవసరం లేదు. మీరు ఒక్కసారి ఎన్రోల్ చేసుకున్నారు అంటే అది మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. నేను ఎన్ని వీడియోస్ చేసినా కూడా మీకు అది ఫ్రీగానే యాక్సెస్ ఉంటుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు తన యొక్క స్క్రీన్ షాట్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రతిదీ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కంప్లీట్గా తను చేయడం జరిగింది స్క్రీన్ షాట్ తోటి. సో ఇక్కడ తన రిజల్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఏంటి అంటే కంప్లీట్గా మీరు ప్రాపర్గా కండిషన్స్ని అర్థం చేసుకొని ప్రాపర్గా మీరు పేషెన్స్గా వెయిట్ చేసి మీరు అదే ప్రైజ్ యాక్షన్ ఏదైతే ఉందో అవన్నీ మీరు నోట్స్ చేసుకోవాలి. కంప్లీట్గా స్టూడెంట్స్ నోట్స్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్స్ చేసుకోండి. సో ఇక్కడ ఈ స్టూడెంట్ కూడా మీరు చూడొచ్చు విత్ స్క్రీన్ షాట్. సో ఇక్కడ డౌట్స్ అడగారు. సో ఇక్కడ మీరు రిజల్ట్ చూడొచ్చు తనది. సో కంప్లీట్గా ఈ విధంగా అన్నమాట. సో తను కంప్లీట్గా 10 రేట్ తీసుకుంటే 7 విన్ అని చెప్పేసి ఇక్కడ చూపెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఈవినింగ్ సెషన్. సో కంప్లీట్గా తన యొక్క రిజల్ట్. సో ఈ విధంగా అంటే మీరు ప్రాపర్గా క్యాండిల్స్టిక్ సైకాలజీని అర్థం చేసుకుంటూ పేషెన్స్గా ఒక డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి. ఆటోమేటిక్గా ఈ రిజల్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు కంప్లీట్గా నేను ఇండికేటర్ తోటి మీకు ఏ విధంగా లాసెస్ మీరు ఫేస్ చేస్తారో నేను ఇక్కడ ప్రాపర్గా నేను ఇక్కడ మీకు చూసి ఇక్కడ అనలైజ్ చేసి మీకు చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఇది వాల్యూమ్ యాక్సిలేటర్ అంటారు. సో ఇది మనకు ఒక ఇండికేటర్ లాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ జనరల్గా మనకు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇండికేటర్స్ని యూజ్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఎక్కువైతే బై ట్రేడ్ తీసుకోవడం, లేకపోతే వాల్యూమ్ డిక్రీజ్ అయినప్పుడు బయర్స్ యొక్క వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయినప్పుడు జనరల్గా సెల్ ట్రేడ్ తీసుకోవడం ఈ విధంగా చేస్తారనమాట. సో దీనివల్ల మీకు ఏ విధంగా లాసెస్ అవుతుంది ఇక్కడ దీనికి నేను ఆపోజిట్గా ట్రేడ్ చేసి కూడా మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా ఏంటంటే ఈ ఆస్కులేటర్స్ అనేది మార్కెట్ను ఫాలో అవుతాయి. ఇండికేటర్స్ అయినా కానీ ఇండికేటర్స్ అని చెప్పేసి చాలా మట్టుకు పెయిడ్ ఇండికేటర్స్ మామూలుగా కాదు హై ప్రైస్లో పెట్టి తీసుకుంటున్నారు. సో దానివల్ల మీకు ఎవరైతే తీసుకున్నారో ఒకసారి మీరు ఆలోచించండి దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అని చెప్పేసి. సో ఇక్కడ మీకు వర్క్ అయ్యేది ఓన్లీ ప్రైజ్ యాక్షన్ మాత్రమే. ప్రైజ్ యాక్షన్లో మీరు క్యాండిల్స్టిక్ సైకాలజీ కూడా మీరు నేర్చుకొని దీంట్లో ఎస్ఎన్ఆర్ లెవెల్స్ కూడా కాదు, మార్కెట్ స్ట్రక్చర్ క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి నేను కంప్లీట్గా ఇక్కడ ఆస్కులేటర్కి ఏదైతే ఉందో ఇక్కడ వాల్యూమ్ ఆస్కులేటర్. సో మనకి ఇక్కడ ఇండికేటర్ సెక్షన్లో దొరుకుతుంది కోటెక్స్లో. సో కంప్లీట్ దానికి ఆపోజిట్గా నేను ట్రేడ్ చేస్తాను అన్నమాట. సో ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఎవరైతే ఇండికేటర్స్ బై చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు ఆ ఆలోచన మానుకోండి. మీరు మార్కెట్ స్ట్రక్చర్ క్యాండిల్స్టిక్ సైకాలజీ నేర్చుకోండి. అదే ప్రైజ్ యాక్షన్ మనకి ఇక్కడ. సో ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అని చెప్పేసి యూజ్ చేస్తుంటారు, అవి వర్క్ అవ్వవు. సో లాస్ అవుతుంటారు. సో అందుకోసమే అందరికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను కంప్లీట్గా ఇక్కడ ఈ యొక్క ఆస్కులేటర్కి ఆపోజిట్గా నేను ట్రేడ్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఏ విధంగా మనకి ఇక్కడ మూవ్మెంట్ ఇస్తే అక్కడ ఆస్కులేటర్ కూడా ఈ వాల్యూమ్ ఆస్కులేటర్ ఏదైతే ఉందో అది కూడా ఆ విధంగా మూవ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు సెల్ ట్రేడ్ తీసుకోవడం, మనకి ఇక్కడ సెల్లర్ క్యాండిల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అక్కడ బాడీ ఇంక్రీజ్ అయితే డైరెక్ట్ సెల్ క్యాండిల్ తీసుకోవడం, అక్కడ అది ఏ సిచ్యువేషన్లో ఫార్మేషన్ అయింది, అది ఇక్కడ కరెక్టివ్ వేవ్, ఇంపల్సివ్ వేవ్, హయ్యర్ లో, లోవర్ హైస్, ఇలాంటి మార్కెట్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అది ఏ సిచ్యువేషన్లో ఏ కండిషన్లో అది ఫార్మేషన్ అయింది ఇదేం చూడరు, డైరెక్ట్గా ట్రేడ్ చేస్తారు. సో ఏది ఇండికేటర్ ఆస్కులేటర్స్ ఇవి యూజ్ చేస్తారు. సో దానివల్ల మీకు ఆటోమేటిక్గా మీ క్యాపిటల్ అంతా లాస్ అవుతుంది. సో ఎప్పుడు కానీ ఇప్పటి వరకు ఇండికేటర్స్ ఆస్కులేటర్ యూజ్ చేసిన వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నది అన్నట్టు అసలు లేదు, హిస్టరీలోనే లేదు, ట్రేడింగ్ హిస్టరీలో. సో అందుకోసమే యూజ్ చేయొద్దు. అది కొనాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఆలోచన మానుకోండి. అవి ఏం వర్క్ అవ్వవు ఇండికేటర్స్ అనేది.
మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి అంతే. మార్కెట్ స్ట్రక్చర్‌లో అండ్ క్యాన్సిక్ సైకాలజీ నేర్చుకోండి ఆటోమేటిక్‌గా ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సెల్లర్స్ కూడా కంప్లీట్‌గా మనకు రిప్లైలో ఇంక్రీజ్ అవుతున్నారు. సో, ఇక్కడ చూడండి నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇక్కడ మనకు ఆస్కిలేటర్ ఏ ఏ విధంగా మనకి ఇక్కడ ఇండికేషన్ చేసింది. సో, ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు ఆస్కిలేటర్ అంటే అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయితే ఇక్కడ మనకు ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకు ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతూ అంటే బయర్ వాల్యూమ్ అనేది ఇక్కడ మనకు అకార్డింగ్ టు ఈ ఆస్కిలేటర్‌లో బయర్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, బట్ నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడున్న క్యాండిల్‌స్టిక్ సైకాలజీకి అంటే ఆస్కిలేటర్‌కి ఆపోజిట్‌గా నేను ఇక్కడ ట్రేడ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడున్న క్యాండిల్‌స్టిక్ సైకాలజీలో సప్లై అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మార్కెట్‌లో మెయిన్‌గా స్ట్రక్చర్ వచ్చేసి మనకు డౌన్ ట్రెండ్ ఉంది. సో, మీరు అక్కడ చూడండి. సో, ప్రాపర్‌గా స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని నేను క్యాండిల్‌స్టిక్ సైకాలజీ బేస్ చేసుకొని చేశాను. మనకి ఇక్కడ ఆస్కిలేటర్ ఏ ఇండికేషన్ ఇచ్చింది? బయర్స్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయినట్టుగా ఇక్కడ ఇండికేషన్ ఇచ్చింది. బట్ నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఈ విధంగా. అంటే కంప్లీట్‌గా మీకు వర్క్ అవ్వదు. సో, ప్రాపర్‌గా మీరు ఎప్పుడైతే క్యాండిల్‌స్టిక్ సైకాలజీ ఈ యొక్క ఏదైతే ఉంటుందో మనకు ప్రైస్ యాక్షను ఇవి మీద బేస్ చేసుకోండి. లెవెల్స్ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ ఏదైతే ఉందో అవి వర్క్ అవుతాయి. బట్ ఏంటి అంటే దానికి యాక్యురసీ 10-20% మాత్రమే ఉంటుంది. సో, ఆ లెవెల్‌ని డిసైడ్ చేసేది కూడా అది బ్రేక్ అవుతది అని చెప్పేసి చేసేది కూడా మనకు స్ట్రక్చర్ మాత్రమే. మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి. ఆ లెవెల్ దీని మీద రిజెక్షన్ తీసుకోగానే బిగినర్స్ ఏం చేస్తారు బై ట్రేడ్ తీసుకోవడం, లేకపోతే సెల్ ట్రేడ్ తీసుకోవడం ఈ విధంగా. సో, అది కాదు ట్రేడింగు. సో, మీరు స్ట్రక్చర్‌ని కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రక్చర్‌లో ఉన్న కాన్సెప్ట్స్ మీకు తెలిసుంటే క్యాండిల్‌స్టిక్ సైకాలజీని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయగలుగుతారనమాట. సో, ఈ విధంగా ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. కంప్యూటర్ లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. సో, సీరియస్‌గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో, కంప్లీట్‌గా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. కంప్లీట్‌గా మీరు ఆహ్, సీరియస్‌గా అంటే మీకు నిజంగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చేయండి. మీరు ఎప్పుడు తీసుకుంటారో మీరు అప్పుడే మెసేజ్ చేయండి. సో, కంప్లీట్‌గా 3 డేస్‌లో, 4 డేస్‌లో నేను మిమ్మల్ని ప్రెషర్ చేసినట్టుగా అట్లా అడుగుతున్నారు. సో, ఎవరిని ప్రెషర్ చేయను. సీరియస్‌గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. అంతేగాని నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రాన మీరు చేయాలని కాదు. యూట్యూబ్‌లో ముఖ్యంగా యూట్యూబ్‌లో ఉన్న నాలెడ్జ్ అనేది మీకు లైవ్ ట్రేడింగ్‌కి వర్క్ అవ్వదు. ఎందుకంటే అన్ని సీక్రెట్స్ ఎవరు చెప్పరు. ప్రైస్ యాక్షన్ గాని, ఎస్ఎంసీ కానివ్వండి ఎవరు ఏది చెప్పరు దీంట్లో. జస్ట్ బేసిక్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఎవరైనా గానీ, నేనైనా గానీ. సో, ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఇండికేటర్స్, ఆసిలేటర్స్ యూజ్ చేయకండి. సో, ఏదైతే 16, 17, 18 వీడియో స్టూడెంట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు స్కిప్ చేసి చూస్తారు కాబట్టి 16, 17, 18 వీడియో నేను కోర్స్‌లో యాడ్ చేశాను. మళ్ళీ సప్లై అండ్ డిమాండ్ కూడా యాడ్ చేస్తాను. అది కోర్స్‌లో 19థ్ వీడియో అవుతది. సో, ఖచ్చితంగా మీరు ఎవరు చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు మరి కంపల్సరీ చూడండి. అలాగే నోట్స్ అయితే కంపల్సరీ నోట్ చేసుకోండి. అట్లాగే నేను ఆహ్, టెలిగ్రామ్‌లో ఎవరికైతే ప్రీవియస్‌గా నేను టెలిగ్రామ్‌లో కోర్స్ సెండ్ చేశానో సో, వాళ్ళకు ఈమెయిల్ ద్వారా నేను యాక్సెస్ ఇస్తాను. సో, మీ ఈమెయిల్ సెండ్ చేయండి. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు. సో, ముఖ్యంగా ఇంకోటి స్ట్రాటజీస్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. ఇది స్ట్రాటజీస్ తీసుకున్న స్టూడెంట్స్‌కి యాక్సెస్ ఉండదు. కంప్లీట్‌గా ఓన్లీ కోర్స్ ప్రీవియస్‌గా తీసుకున్న వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది. మీరు ఏదైతే నేను స్ట్రాటజీ చెప్పానో అది ఆ ఒక్క కాన్సెప్ట్‌ని పట్టుకొని మీరు ఫాలో అవ్వండి. 100%గా మీకు రిజల్ట్ ఉంటది. సో, ఓకేనా? 100% మీకు రిజల్ట్ ఉంటుంది. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాల్యూమ్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ చూడండి. సో, ఇక్కడ వాల్యూమ్ అనేది ఇక్కడ డిక్రీజ్ అయిపోయింది. సో, కంప్లీట్ ఇక్కడ మనకు వైర్స్‌లో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు ఆసిలేటర్‌లో ఏ విధంగా ఇండికేషన్ వచ్చింది? స్ట్రాంగ్. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. అక్కడున్న క్యాంసిక్ సైకాలజీని బట్టి నేను ట్రేడ్ తీశాను. బయర్స్ వీక్ అయ్యారు. మనకు సప్లై కూడా స్ట్రాంగ్‌గా ఉంది ప్రీవియస్‌గా కూడా. సో, ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ సెల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. జనరల్‌గా ఇలాంటి టైంలో మనకు జనరల్‌గా ఒక 1 ఎర్రర్ క్యాండిల్స్ ఆ విధంగా వస్తాయి. కామన్ అది. సో, నో ప్రాబ్లమ్. మనకు కంపల్సరీగా ఖచ్చితంగా దాన్ని రికవరీ చేస్తాను ఈ లాస్‌ని. సో, ఇక్కడ స్మాల్ గ్యాప్ డౌన్ కూడా ఓపెనింగ్ జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాల్యూమ్ యాస్కిలేటర్ ఏదైతే ఉందో ఇక్కడ సెల్లర్స్ యొక్క క్యాండిల్ ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నారు ఇక్కడ వాల్యూమ్‌లో. సో, కంప్లీట్‌గా మీకు ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుందన్నమాట కంప్లీట్‌గా. ఆపోజిట్ డైరెక్షన్‌లో మీరు ఆసిలేటర్‌ని, ఇండికేటర్‌ని యూజ్ చేసి
కామన్‌గా ట్రేడ్ చేస్తే మాత్రం మీకు యాక్యురసీ ఉండదు. ఇక్కడ స్మాల్ గ్యాప్ డౌన్ వల్ల ఇప్పుడు మనం కంప్లీట్‌గా ఆసిలేటర్‌ని మనము స్కిప్ చేసేసి కంప్లీట్‌గా ఇప్పుడు ఓన్‌గా మన ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో స్ట్రక్చర్, క్యాండిల్‌స్టిక్ సైకాలజీ ఈ బేస్ పైన మనం ఇప్పుడు ట్రేడ్ తీసుకుందాం. సో, మీకు ప్రాపర్‌గా చూపెట్టాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మీకు ఎంత వీలైతే అంతమందికి మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే ఆహ్, ఖచ్చితంగా దీంట్లో ఒక సీరియస్‌నెస్ అంటే సీరియస్‌గా నేను ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ చేసి నేను నేర్చుకుంటాను అన్న మైండ్ సెట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. 100%గా నేను సపోర్ట్ ఇస్తున్నాను. సపోర్ట్‌ని యూజ్ చేసుకోండి. సపోర్ట్‌ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏంటంటే నేను డార్క్ సైడ్ కూడా చెప్పాను. దీంట్లో నాలెడ్జ్ లేకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో నేను డార్క్ సైడ్ కూడా చెప్పాను. ఆల్రెడీ లాస్ అయిన వాళ్ళకి చెప్పనక్కర్లేదు. సో, దీంట్లో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటే 100%గా ఒక కెరియర్‌ని బిల్డప్ చేసుకోవచ్చు. బట్ దానికి కొంత హార్డ్ వర్క్ అనేది ఉండాలి. కొన్ని రోజుల హార్డ్ వర్క్ ఉండాలి. కొన్ని మంత్స్ మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఎవరో 1 మంత్‌లో నేను మిమ్మల్ని మాస్టర్ చేస్తాను, 2 మంత్స్‌లో చేస్తాను. అది అలాంటివి నమ్మొద్దు. అలాంటివి నమ్మొద్దు. సో, ఖచ్చితంగా ఒక సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఖచ్చితంగా మీకు 4-6 మంత్స్ అయితే 100% ఉండాలి. అలా ఉంటేనే మీకు ప్రాపర్‌గా ఏదైతే ఉంటుందో నాలెడ్జ్ అది ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను కంప్లీట్‌గా సప్లై అండ్ డిమాండ్ జోన్ ఏదైతే ఉందో సో, ఆ ప్రాపర్ కన్ఫర్మేషన్స్‌తో నేను ఇక్కడ తీసుకున్నాను. సో, దెన్ నేను ఇదే ఒక టాపిక్‌ని నేను కోర్స్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాకపోతే అది మార్కెట్ స్ట్రక్చర్‌లో కొన్ని కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా! నేను స్టూడెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ కైండ్ ఆఫ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, దానివల్ల మీకు తెలియకపోవచ్చు. సో, సప్లై అండ్ డిమాండ్ నేను కోర్స్‌లో యాడ్ చేస్తాను. ఇంకా సింప్లిఫైడ్ మీకు ముందే ఉంటుంది. అంటే ఆ జోన్ ఎక్కడ ఏ విధంగా వర్క్ అవుతది. సో, హైలీ ప్రాఫిటబుల్ యాక్యురసీ ఉన్న మెథడ్ అన్నమాట. సో, మీకు ఇదే వేని సింప్లిఫైడ్ చేసి కంప్లీట్‌గా అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు మార్కెట్ స్ట్రక్చర్‌లో చెప్పిన నాలెడ్జ్‌లోనే ఇంకా సింప్లిఫైడ్ చేసి ఈ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఏ విధంగా మనకు ముందే ఏ విధంగా డ్రా చేసుకోవాలి. చాలా సింపుల్ వే అన్నమాట. ఆ సింపుల్ వేలో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది సప్లై అండ్ డిమాండ్ జోన్ బేస్ పైన నేను తీసుకున్నాను. ఈ యొక్క ట్రేడ్ వచ్చేసి. సో, మనకు వాల్యూమ్ కూడా ఇక్కడ చూడొచ్చు. బయర్స్ యొక్క వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ చూడండి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో, ఇక్కడ మనకు డిమాండ్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో, ఇక్కడ ప్రీవియస్‌గా ఉన్న లో కూడా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ డిమాండ్స్‌లో అంటే మనకు ఇక్కడ బయర్స్ ఏమవుతున్నారంటే కంప్లీట్‌గా ఎప్పుడైతే ఈ లో అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడ సెల్లర్స్ రావాలి. అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఇక్కడ సెల్లర్స్ రావాలి. సెల్లర్స్ స్ట్రెంతెనెస్ అనేది చూపెట్టాలి. బట్ అక్కడ చూపెట్టలేదు వాళ్ళు. కంప్యూటర్ రిప్లైలో బయర్సే ఇంక్రీజ్ అవుతున్నారు. సో, మనం ఇక్కడ చూడొచ్చు. ప్రీవియస్ ఒక లో లెవెల్ ఉంది. ఆ లో లెవెల్ దగ్గర మనకు మార్కెట్ అనేది హిట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ అదన్నమాట. సో, ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో, నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ ఇదన్నమాట. ఏదైతే ఉందో ఈ ప్రీవియస్‌గా ఇది ఒక హయ్యర్ లో లాగా మనకి ఇక్కడ వర్క్ అయింది. ఇప్పుడు ప్రాపర్‌గా మనకి ఒక టార్గెట్ మార్కెట్ యొక్క టార్గెట్ లాగా ఇక్కడ ఇప్పుడు వర్క్ అవుతుంది. సో, టార్గెట్‌ని హిట్ అయింది. సో, ఇక్కడ మనకు నేను స్ట్రాటజీస్ కూడా ఇచ్చాను కదా! సో, 95% యాక్యురేట్ స్ట్రాటజీలో ఈ కండిషన్ 100%గా వర్క్ అవుతది. అంటే మనకి అక్కడ సమ్‌టైమ్స్ మనకొక ఎర్రర్ క్యాండిల్ వచ్చినా కూడా 100%గా అక్కడున్న మీ క్యాండిల్‌స్టిక్ సైకాలజీని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే నేను ఆల్రెడీ ఈ యొక్క స్ట్రాటజీ ఇచ్చాను. నేను ఈ స్ట్రాటజీ బేస్ పైన కూడా నేను ఒక స్ట్రాటజీ ఇచ్చాను. సో, స్ట్రాటజీ తీసుకున్న వాళ్ళకు మంచి రిజల్ట్ ఉంది. సో, ఇది నా స్ట్రాటజీస్ యొక్క డీటెయిల్స్. మల్టిపుల్ ప్రైజ్ యాక్షన్ కోర్స్ తీసుకొని కూడా మీరు లాసుల్లో ఉంటే స్ట్రాటజీ తీసుకోండి. ఏంటి అంటే నేను ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్‌ని ఏదైతే సింప్లిఫైడ్ చేసి చెప్పానన్నమాట. అంటే మార్కెట్‌లో ఉన్న కండిషన్స్‌ని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, క్యాండిల్స్టిక్ సైకాలజీని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి నేను దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ ఒక కండిషన్‌ని పట్టుకొని మీరు మాస్టర్ అయితే 100%గా మీకు రిజల్ట్ ఉంటది. బట్ ప్రతిదీ ఒక 90% మాత్రమే. 90-95% మాత్రమే. 100% ఇక్కడ ఏది కాదు. కాకపోతే మీకు ఆ రిజల్ట్ అనేది 100%గా వస్తదనమాట. సో, ఇక్కడ చూడండి నేను మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇదొక ఎర్రర్ క్యాండిల్. ఆ కండిషన్ ప్రకారం ఇక్కడున్న ఈ యొక్క కండిషన్ ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ నుంచి రావాల్సిన ఒక గ్రీన్ క్యాండిల్‌లో మనకు గ్రీన్ క్యాండిల్ రాకుండా ఒక ఎర్రర్ క్యాండిల్ అనేది ఇక్కడ మనకు క్రియేట్ అయింది. ఎర్రర్ క్యాండిల్ అనేది క్రియేట్ అయిన తర్వాత కంప్లీట్‌గా మనకు ఇక్కడ ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే సెల్లర్స్ ఉన్నారో ఆ సెల్లర్స్‌లో స్ట్రెంతీ అనేది లేదన్నమాట. ఎందుకంటే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క విక్ లెవెల్ ఏదైతే ఉందో వాళ్ళు అది కూడా బ్రేక్ చేయలేకపోయారు. బట్ ఇది ఒక ఎర్రర్ క్యాండిల్ కంప్లీట్‌గా. సో, ఇక్కడ నుంచి రావాల్సింది ప్రీవియస్‌గానే బయర్స్. బట్ ఇక్కడ చిన్నగా మార్కెట్ ఒక ఎర్రర్ క్యాండిల్ అనేది క్రియేట్ చేసింది. అకార్డింగ్ టు సైకాలజీ చూసినట్టయితే మనకు బయర్స్ నుంచి స్ట్రెంత్ అనేది ఉంది.
సో, అందుకోసమే నేను మల్టిపుల్‌గా నేను ఇక్కడ ట్రేడ్స్ ఓపెన్ చేశాను. స్టూడెంట్స్‌కి ఒక రిక్వెస్ట్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో సో, ఎక్కడైనా కంప్లీట్‌గా మీరు నా ఛానెల్‌ని మీరు షేర్ చేయండి. సపోర్ట్ చేయండి. 100%గా నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో, కోర్స్‌లో ఇంకా ఇంకా అంటే మీకు ప్రాపర్‌గా ఇంకా నాలెడ్జ్ అంటే ఆల్రెడీ కోర్స్‌లో ఉన్నయి అయితే 15, 16, 17, 18 వరకు మనకు వీడియోస్ ఉన్నాయి కదా! అది ఎనఫ్ అన్నమాట. బట్ ఏంటంటే నేను ఇంకా ఇంకా మీకు సపోర్ట్ చేస్తాను నేను. అలాగే లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాను. సో, ఇక్కడ మనకిది విన్నింగ్‌లో బుక్ అయింది. సో, ఇది నేను ఒక ప్రాపర్ ఒక జోన్ ఏదైతే బయర్స్ డిమాండ్ జోన్ ఏదైతే ఉందో, అది కంప్లీట్‌గా అది కూడా నేను ఇక్కడ బేస్ చేసుకొని ఈ యొక్క ట్రేడ్ తీశాను. సో, కంప్లీట్‌గా మనకు మల్టిపుల్‌గా ట్రేడ్స్ ఓపెన్ చేశాను. టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత మనకు ఓవర్ ట్రేడింగ్ అవసరం లేదన్నమాట. సో, ఈ విధంగా కంప్లీట్‌గా నేను ఇంకా డిమాండ్ జోన్స్‌ను సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌ని మనకి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్‌లోనే ఏ విధంగా డ్రా చేసి, ఆ బేస్ పైన ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఇంకా సింప్లిఫైడ్ చేసి చెప్తాను నేను. సో, ప్రాపర్‌గా దానికి ఒక టైం పట్టుద్ది. సో, ఇప్పుడిప్పుడే రాదది వీడియో. సో, ఈ విధంగా నేను సపోర్ట్ ఇస్తానండి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్‌లో కూడా నేను కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో, ఇది ఈరోజు వీడియో. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.